నార్కట్పల్లి మండలం గోపులాపల్లి గ్రామంలో వెలిసిన వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ రథం సందర్భంగా పాల్గొంటున్న భక్తజన మహాందరికీ ఇక్కడికి దాని చైర్మన్ అలాగే గత 30 సంవత్సరాలుగా మామూలు దేవస్థానంగా ఉండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కులదేవతగా ఉన్న ఈ దేవస్థానానికి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండి ఘాట్ రోడ్ నుంచి మొదలు పెడితే ఆయన కళ్యాణ మండపం వరకు అన్ని విధాల భక్తులకు అందుబాటులో ఉండేలా చేయడం. ఈ ప్రాంతంలో చెరుగట్టు తర్వాత వేణుగోపాల స్వామికి భక్తులు కూడా విరిగిపోవడం, హైదరాబాద్ విజయవాడ పోయే జాతీయ రహదారిలో ఉన్న స్వామివారిని కూడా ఎంతో మంది ప్రజలు దర్శించుకోవడం. ఇక్కడ మీరు ఒక కోనేరు చూశారు, ఇది 400 సంవత్సరాలది. ఎంత కష్టం వచ్చినా వర్షాలు లేకున్నా ఆ కోనేరు మాత్రం ఎండిపోదు. దాని మధ్యలో కొద్దిగా రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబో కాలంలో CGF దేవాదాయ శాఖ ఫండ్స్కి వెళ్ళి మొత్తం కూడా దీనికి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు చెరువు కట్టు కూడా మననే 10 కోట్ల రూపాయలతోని కింద పైన ప్లేస్ లేకుండా కింద భక్తులు ఉన్న విధంగా 40 రూములు కట్టాలి. దాన్ని కూడా టెండర్లు పిలవడం జరిగింది. కూడా కొన్ని గెస్ట్ హౌస్లు కూడా నిధులు చేసి కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కళ్యాణం కమనీయంగా జరుగుతుంది. రావణ వెళ్ళిన ప్రాజెక్టు కల్పిస్తుంది. అది కృష్ణమ్మ నీళ్లు వచ్చి ఈ ప్రాంతంలో కింద నల్గొండ 300 ఫీట్ల కింద ఉన్నాం. దాన్ని భగీరథ యత్నం చేసి పైకి సొరంగం దువ్వి 11 కిలోమీటర్లు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులుగా నేను 18 ఏళ్ల కింద శాంక్షన్ చేయించిన ఆ కృష్ణమ్మని కూడా ఈ వేణుగోపాల స్వామి పాదాల వద్దకు తీసుకొచ్చాం. దాంతో ఈ ప్రాంతం రైతుల్లో కొన్ని గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. ఇంకా వారం 10 రోజుల్లోనే దాదాపు 30-40 వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, వచ్చే మే నాటికి 1,00,000 ఎకరాల ప్రాజెక్టు రావణవెల్లంలో నా కళల ప్రాజెక్టు దాన్ని పూర్తి చేయడం, SLPC సొరంగాన్ని కేసీఆర్ గారు నా మీద కోపం మీద 2,000 కోట్లు కంప్లీట్ అయ్యే ప్రాజెక్టుని పక్కన పెడితే నేను అమెరికా వెళ్ళి ఆ పాడు తీసుకొచ్చి సొరంగం పనులు కూడా మొదలు పెట్టించాను. దాన్ని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తాను. నాకు పేరు వస్తుందని చెప్పి ఆ సొరంగాన్ని బ్రాహ్మణవేలని పక్కన పెడితే 10 ఏళ్ళు మా రైతులు అరగోజం తీసిండు. బోర్ల మీద లక్షల అప్పుల పాలయ్యిండు. ఇవాళ ప్రజాపాలనలో 14 నెలల్లోనే ఈ ప్రాజెక్టు అన్ని కూడా మొదలైనవి. అందుకనే పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. అందుకనే కేసీఆర్ గారికి ఇలా ఈ గది పట్టింది. ఇవాళ 80% పూర్తయిన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మీరు అర్థం చేసుకోండి. ఈ కొండపైకి వెళ్ళి చూడండి, మీరు పైకి పోయి అక్కడ కృష్ణమ్మ కనిపిస్తుంది. కృష్ణమ్మ నీళ్ళు ఈ పైకి వస్తుందేమో మనం అనుకున్నారా? ఎవరు అనుకోలే. అదంతా దేవుని మహిమ, ప్రజల ఆశీర్వాదం. ప్రజలు 6 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం జరిగింది. ఈ దేవస్థానాన్ని పోయినసారి చెరుగట్టుకు వస్తారని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు చెరుగట్టు ప్రత్యక్షంగా వస్తారని చెప్పి రాకపోవడం కూడా శివునికి కూడా కోపం వచ్చినట్టుంది. ఏ విధంగా నాకెట్లా కోపం వచ్చి అలా శాపం పెట్టినో నేను ఆ విధంగా కోపం పెట్టి ఇవాళ రైతు శిబిరాలని, రైతు ధర్నాలని అలా పిల్లగాడు అలా కొడుకు అంటే రాజకీయాలు నాకన్నా 3 సార్లు చిన్న, నేను 3వ సారి గెలిచినప్పుడు రాజకీయాలకు వాళ్ళ నాయన పేరు చెప్పి ఆయన రైతు ధర్నాలు చేస్తున్నాడు. ఈ ప్రాంతానికి వచ్చాడు రైతులు ఇవ్వాలంత సంతోషంగా ఉన్నది తెలుస్తుంది. 10 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు అడుగుతున్నాం. ఏది ఏమైనా సరే దేవుని కళ్యాణం జరుగుతుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని నిన్నగాక మొన్ననే మహాకుంభమేళలో అక్కడ కొలిమిది అక్కడ మహాకుంభమేళలో నేను పాల్గొనడం. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి ఒకే చోట కలిసే ప్రాంతంలో స్థానం ఏర్పడుతుంది. ఈ రోజు ఈ ప్రాంతం బాగుండాలని మొక్కడం జరిగింది. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ. వసుదేవ సుతం దేవం హంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతర రహితుడు, నిర్గుణాత్ముడైనటువంటి ఆ దేవదేవుడు పరంధాముడు శ్రీకృష్ణ పరమాత్ముడు
ఇక్కడ వార్యాల వేణుగోపాల స్వామిగా అవతరించి స్వయంభుగా వెలిసినటువంటి ఆ దేవదేవుడు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ ఇక్కడ స్వామి కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య ఆరాధనాది కార్యక్రమాలు, అదేవిధంగా రోహిణీ నక్షత్రం రోజున సుదర్శన మహాహోమం, అదేవిధంగా పౌర్ణమి రోజునాడు కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా ఈ మాఘ పౌర్ణమి రోజునాడు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రులై స్వామిని దర్శించి తరించవలసినదిగా కోరుచున్నాం. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వారిజాల గోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ స్వామి ఎంతోమంది భక్తులకు ఆశీర్వదిస్తూ మరి మేము కూడా ఈ గోపులాపల్లిలో హోటల్ వివేరా మేము స్థాపించడం, ఈ స్వామి గారికి మొదలు మొక్కిన తర్వాతనే మేము వ్యాపారం స్టార్ట్ చేశాము. మాకు స్వామివారి ఆశీర్వాదాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రాంతవాసులందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోవడం, మరి ఈ దేవాలయాన్ని మోహన్ రెడ్డి గారు, మరి మన మంత్రి గారు వెంకటరెడ్డి గారు మరి ఈ విధంగా డెవలప్ చేయడం దినదినము అభివృద్ధి చెందుతుంది. ఎంతోమంది భక్తులు వేల లక్షల సంఖ్య వరకు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఇంకా అభివృద్ధి కావాలని ఈ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మేము పేరున కోరుకుంటున్నాం. ఈరోజు సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకం. ఈనాడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ వేణుగోపాల స్వామి దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. భక్తుల కోరికలు నెరవేరుతున్నటువంటి సందర్భంగా ఈ జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి ఇచ్చేసి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇందులో నేను పాల్గొనడం మొదటిసారిగా పాల్గొంటున్నాను. చాలా ఆనందంగా ఉన్నది. ఈ భక్తులు అనుగుణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పటి వరకు వాళ్ళు చైర్మన్గా ఉంటూ దీన్ని ఎంతో అభివృద్ధికి తీసుకువెళ్ళినారు. రీసెంట్గా గవర్నమెంట్ అధీనంలో ఉన్నప్పటికీ వంశపారంపర్యంగా వాళ్ళు ఉంటూ భగవంతుడికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించడం అనేది, దీన్ని అభివృద్ధి చేయడం అనేది చాలా సంతోషదాయకము. భగవంతుడు ఈ జిల్లాలోని ప్రజలందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.